వెస్ట్ నియోజకవర్గం 89th వార్డు ఈరోజు ఆడారి ఆనంద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి విచ్చేయించారు. అందులో భాగంగా నాగేంద్ర కాలనీ ప్రాంతంలో ఈరోజు గడప గడపకి ఆడారి ఆనంద్ గారు వచ్చి ప్రతి గడపను కూడా టచ్ చేసి వారి సమస్యలు, చిరకాలంగా ఉన్న సమస్యలందరూ కూడా అడిగి తెలుసుకొని స్పాట్లోనే ఎవరికైతే పెన్షన్స్ అయితే లేకుండా ఉన్నాయో వారు డైరీ నుంచి సొంత నిధులతో ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ఒక ఏడుగురికి ఈ రోజు అనేది సొంత నిధులతో 3,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. మరియు ఆ ప్రాంతంలోనే ఎప్పుడు ముస్లిమ్స్కి ఒక 400 గజాల సైట్ ఉంటే దాంట్లోనే కమ్యూనిటీలు కట్టి అందించడం కూడా జరిగింది. మరియు మన సంతోష్ నగర్ కాలనీలో కూడా అదేవిధంగా ఆయన వచ్చిన కాలం నుంచి ఆ తక్కువ టైంలోనే ఒక కమ్యూనిటీలు అనేది గ్రాంట్ చేసి అక్కడ కూడా కట్టడం జరిగింది. ఇలా ఒక పిహెచ్సి సెంటర్ అంటే కొత్తపాలెంలోని ఒక 2 కోట్లతో జగనన్న గారు ఆశీస్సులతో పిహెచ్సి సెంటర్ మన ఆనంద్ గారు ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇలా ఒక సంవత్సర కాలంలోనే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఈ వెస్ట్ నియోజకవర్గంలో 156 కోట్ల వర్కులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 89 వార్డును కూడా అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే ఇటువంటి మంచి పనులు ఇంత విధంగా ఆయన సొంత నిధులతో కూడా చేస్తున్న వ్యక్తిని మనం ఈ ప్రాంతంలో గెలిపించుకున్నట్టయితే ఈ ప్రాంతాన్ని 175 నియోజకవర్గాల్లో ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆయన ఎంతో కృషి చేస్తాడని తెలియపరుచుకుంటూ, ఇదివరకు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మనం చూసినట్టయితే 2 పర్యాయాలు ఈ ప్రాంతం నుంచి గెలిచారు. అయినప్పటికీ ఒక కరోనాలో కానీ అలాగే ఇక్కడ గ్యాస్ లీకేజ్ అయిన ఆ ప్రాంతంలో కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు ఈ ప్రాంతాన్ని పరామర్శించి ప్రజల మనోభావాలు కూడా ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అందువల్ల ఇప్పుడు జనాలు మార్పు కోరుకుంటున్నారు. 100% ఇక్కడ ఆనంద్ గారిని అందరూ కూడా గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఆలోచనలు అనేది ప్రతి ఒక్కరికి మారాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ హామీలు నెరవేర్చారు. అదేవిధంగా ఈరోజు కొత్త హామీలు కూడా పెన్షన్ కూడా ఒక 3,500 వరకు చేస్తానని మాట ఇచ్చారు. అలాగే అమ్మఒడి చూసుకున్నట్లయితే 15,000 ఉన్నదాన్ని 17,000 చేస్తానని చెప్పని మాట ఇచ్చారు. అలా డోక్రా రుణాలు ఇదివరకు అయితే డోక్రా రుణాలు 5 లక్షలు రావడం కష్టమైంది. ఈరోజు 20-25 లక్షలు కూడా ఈజీగా కూడా వచ్చే పరిస్థితి అయితే జగన్ గారి వల్ల కనిపిస్తుంది. అలాగే రుణమాఫీలు కూడా మనం చూసినట్టయితే ఎన్నో రుణమాఫీలు ఆయన చెప్పిన వెంటనే ఇమీడియట్లీగా బటన్ నొక్కిన వెంటనే జరిగే పరిస్థితి అయితే మనకు కనిపించింది. అలాగే చేయూత మనం చూసాం. చేయూత 18,500 చేయూత మనకి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చి బటన్ కూడా మనం నొక్కడం జరిగింది. ఎన్నికలు అయిన వెంటనే అవి కూడా డిపాజిట్ చేసే దశగా కృషి చేస్తారు. ఇలా ఒకటి కాదు, నిరంతరం మన ఈ 175 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై ప్రతి సంక్షేమాన్ని కూడా ప్రతి నేరుగా ఆయన అకౌంట్లో వేసే విధంగా రూపకల్పన చేసిన వ్యక్తి మన దేశంలోనే ఏకైక ఎవరు ఉన్నారంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 2,65,000 కోట్లతో ఈ ఆంధ్రప్రదేశాన్ని 5 సంవత్సరాల్లో కూడా ఆయన అభివృద్ధి చేశాడని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా మనల్ని అభివృద్ధికి నోచుకోకుండా చేసినా సరే ఇంకా 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి అనేది చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు, మళ్ళీ ఆరాధిస్తున్నారు, ఆయనే కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ 175 నియోజకవర్గాలు గెలుస్తాయి. అందులో భాగంగా ఈ ఆనంద్ గారికి అత్యధిక మెజార్టీతో వెస్ట్ నియోజకవర్గాన్ని మీ అందరం కూడా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను.